కెనడాలో ఖలిస్తానీ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి కదా! అయితే అక్కడ సిక్ వాళ్ళ పిల్లలు మోడీ ఫోటోని పెట్టి, మన ఇండియన్ ఫ్లాగ్‌ని పెట్టి తంతున్నారు. కాళ్ళతో తంతా ఆ వీడియోస్‌ని షేర్ చేస్తున్నారు. అంటే ఇన్‌ఫిల్ట్రేషన్ అనేది, హేట్రెడ్ అనేది చిన్న పిల్లలకు కూడా ఎంత పాకిస్తున్నారో చూడండి. అయితే అనలిస్ట్స్ ఏం చెప్తున్నారంటే ఖలిస్తానీ వాళ్ళు టెర్రరిస్ట్ ఐఎస్ఐఎస్ వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళు చేసే ప్రక్రియల్ని రిసెంబుల్ చేస్తున్నారు. ఐఎస్ఐఎస్ఐ వాళ్ళు కూడా చిన్న పిల్లల్ని, లేడీస్‌ని పెట్టి వాళ్ళ యాజిటేషన్‌ని తెలిపేవాళ్ళు. సో అలాంటి చర్యలే ఇప్పుడు ఖలిస్తానీ వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే ఖలిస్తానీ వాళ్ళు కూడా టెర్రరిస్ట్స్ కి దగ్గరలో టెర్రరిస్ట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్స్‌ట్రీమిస్ట్స్ ఇంత ఘోరంగా చేస్తున్నారనమాట. అదే విధంగా అక్కడ కెనడాలో G7 సమ్మిట్ జరుగుతుంది. దీంట్లో ఖలిస్తానీ టెర్రరిస్ట్స్ అక్కడ మొత్తం ర్యాలీస్ పెద్ద పెద్ద ర్యాలీస్ చేస్తున్నారు. అక్కడ మీడియా వాళ్ళు ఒకళ్ళని అడగంగానే నేను చంపుతా, నేను మోడీని అంబుష్ చేసి చంపుతాను అని చెప్పి అంటున్నారు. అంటే చూడండి ఎంత ఘోరంగా తయారయ్యారో వాళ్ళంతా. అసలు అక్కడ ఉంటున్నారు. ఇక్కడ అసలు పంజాబ్ తో పనేంటి, మోడీతో పనేంటి, యు ఆర్ నాట్ నీకు ఇండియాకి సంబంధం ఏంటి, నువ్వు వేరే దేశంకి వెళ్ళిపోయావు, అక్కడే ఉంటున్నావు. అక్కడ వీళ్ళు పెద్ద పెద్ద జీవులు వేసుకుని ఇన్ని డబ్బులు ఎక్కడ వచ్చినాయి, ఇంత బాగా ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు, ఇంత బాగా అక్కడ పాపులేషన్ సిక్ పాపులేషన్ ఉంది కాబట్టి అక్కడ గవర్నమెంట్స్ కూడా చచ్చినట్టు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంతలాగా హేట్రెడ్ ని పెంచుకుంటా వాళ్ళ ఫ్యూచర్స్ పాడైపోతా ఎందుకో తెలియట్లేదు. వీళ్ళకి డబ్బులు ఎవరిస్తున్నారో ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో కూడా తెలియటం లేదు. ఇండియాలో చాలా మంది దానికి రియాక్ట్ అవుతున్నారు. సిక్ కమ్యూనిటీ నుంచి హర్భజన్ సింగ్ వీళ్ళందరూ కూడా ఇది అసలు తప్పు అని చెప్తున్నారు. అదే విధంగా పిల్లల్ని కూడా పాడు చేస్తున్నారు అని. కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ అంత చేస్తుంటే ఇక్కడ సిక్స్ ఏం చేస్తున్నారు, దానికి ప్రొటెస్ట్ చేయకుండా ఆపోజిట్ గా అలా చేయడం తప్పు అని చెప్పి వాళ్ళని డిజోన్ చేసుకోవాలి కదా, ఎందుకు ఇంకా డిజోన్ చేసుకోవట్లేదు ఇండియాలో ఉన్న సిక్స్, దానికి అగైనెస్ట్ గా ర్యాలీస్ గానీ ప్రొటెస్ట్ గానీ ఎందుకు చేయటం లేదు అని చెప్పి చేస్తున్నారు. ప్రపంచం ఎటుపోతుందో ఈ హేట్రెడ్ లో చచ్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళు, ఎందుకో తెలియట్లేదు.